గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. టీవీ, సినిమా అండ్ నాటక రంగం ఈ మూడు వాటిల్లో కూడా అందరికీ ఎంతగానో మరి పరిచయమైన సుబ్బరాయ్ శర్మ గారు. మరి ఆ సుబ్బరాయ్ శర్మ గారు అనేటప్పటికి మనకు బోల్డెన్ సినిమాలు అనేది కూడా మైండ్లో వస్తుంటాయి కదా. ఉన్న జనరేషన్కి అయితే అన్నయ్య, ఇద్దరు మిత్రులు అండ్ మాతృదేవోభవ ఇలాంటి సినిమాలే కాకుండా మెయిన్గా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలా ఉంది. జంధ్యాల అండ్ సుత్తి వీరభద్రరావు గారి క్లోజ్ ఫ్రెండ్గా కూడా మంచి అసోసియేషన్ ఉన్న పర్సన్. ఇలా మనకు తెలియని ఆయన సినీ రంగ ప్రయాణం గురించి బోల్డెన్ విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి తెలియటెందుకు, తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సుబ్బరాయ్ శర్మ గారిని మీట్ అవుతున్నాం అంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి వచ్చాను సార్. రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఎగ్జైటెడ్గా వచ్చేసాను. వెరీ గుడ్. నిజంగా మీ హోమ్ చూస్తూ ఉంటే మొత్తం అవార్డ్స్ కానీ షీల్డ్స్ కానీ ఎన్నెన్నో ఉన్నాయి సార్. అసలు ఇది మీకు ఇంత డిస్ప్లే అయిందంటే దానికి కారణం మా అబ్బాయి. ఓకే. మా అబ్బాయి కట్టించుకున్న ఇల్లు ఇది. సో నా షీల్డ్స్ అని ఇట్లా ఉండాలని ఇవన్నీ ప్లాన్ చేసి తయారు చేసి పెట్టాడు అనమాట. ఓకే ఓకే. అప్పట్లో వుడ్ వర్క్ చేసాడు, అప్పుడే చేయించాడు. ఘటోత్కచుడు, యమలీల, మన సొంత నువ్వు అన్ని 100 days ఫిలిమ్స్ ఆ రోజుల్లో. యా. అట్లా ఉండేది. ఇక్కడ అన్నయ్య సినిమాలో చిన్న పాత్ర అయినా కానీ భలే చమక్కని ఉంటుంది సార్ మీదైతే. అందుకే ఆయన అన్నది అదే చిరంజీవి గారు, సటిల్ కామెడీ ఉండాలి ఈ క్యారెక్టర్కి, మామూలు స్లాప్ స్టిక్ కామెడీ వద్దండి, అందుకనే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం అని చెప్పారు. ఆయనే చెప్పారట, ముత్యాల సుబ్బాయి గారికి నా పేరు. ఓకే. తర్వాత మాయలుడు నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది మాయలుడు. ఇవన్నీ ఈ సన్మానాలు ఇవన్నీ జరిగాయంటే ఇటువంటి మంచి సినిమాలకి. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు నాకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలో నిలబడడానికి కారణం ఎస్వి కృష్ణారెడ్డి గారు. అందుకంటే ముందైతే జంజాల గారితో నాకు బాగా, అంటే నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు, మంచి బాగా ఎలివేట్ చేసేందుకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు, అన్ని చేశాడు. తర్వాత ఇక కమర్షియల్ ఇదైనప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు అన్ని సినిమాలు. ఆర్ఆర్ తప్పితే అంతవరకు ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది కంపల్సరీగా. అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయాయి కాబట్టి, కానీ లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇస్తారు ఆయన. కానీ ఇన్ఫాక్ట్ మీకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే అప్పటికి మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఖచ్చితంగా పిలుస్తారు అట్లా. అదే ఇంకా హైలైట్ ఏంటంటే సార్, శ్రీరామ్ రాజ్యంలో శ్రీరామ రాజ్యం బాపు గారి డైరెక్షన్ మొట్టమొదటిసారి చేయటం సినిమా చేయడం. టీవీలో అయితే శ్రీ భాగవతం ఉంది కదా, శ్రీ భాగవతం చేశాను. ఫస్ట్ పౌరాణిక పాత్ర వేసింది మన సుమన్ గారి ఈటీవీలో శివలీలలో అది ఒకటి బాగుంది. ఆ తర్వాత ఇవన్నీ ఇవి వచ్చాయి ఈ సినిమాలు, పౌరాణిక పాత్రలే. అంటే మావి చిగురులో కూడా సార్, మావి చిగురు మూవీ అవన్నీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే మొత్తం మీరు ఫిక్స్. ఎక్కడ దాకా అంటే పెళ్ళాం ఇంట్లో లేకపోతే పెళ్ళాం ఊరెడితే అంతవరకు ప్రతి సినిమాలో ఉన్నాను. అన్ని సినిమాలను చేశాను. వినోదం ఫస్ట్ క్లాస్ అయిన సినిమా. అన్నిటికంటే ఒక సెంటిమెంటల్ ఇది మాతృదేవోభవ. మాతృదేవోభవ మగవాళ్ళు కూడా ఏడ్చి బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి ఆ సినిమా చూసి. అంత గొప్ప సినిమా. ఆ మూవీలో కూడా ఆ క్యారెక్టరైజేషన్ కానీ మీరు అంటే చారుహాసన్ గారు ఇద్దరు, అవును, చాలా మంచి సినిమా అది. అండ్ నాటక రంగానికి సంబంధించి అయితే మీరు సాధించిన అద్భుతాలు కానీ 6 నంది అవార్డులు కానీ నిజంగా చాలా ప్రత్యేకమైన అనిపిస్తాయి సార్. అందరితో పాటే మనం అంతే, మన ఏదో ప్రత్యేకత ఏం లేదు, మనం చేసుకుంటూ పోతున్నాం, అవి వస్తూ ఉన్నాయి అంతే. వచ్చినప్పుడల్లా ఆహ్వానించాం. మనం అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఆ అవకాశాలు సక్సెస్ అవటం మూలన మనకి అవార్డులు, రివార్డులు ఇవన్నీ రావడం జరిగింది. కానీ ఇన్ని రావడం అనేది కూడా చాలా తక్కువ మందికి అది సాధ్యం అవుతుంది కదా సార్. అందులో మీరు కూడా ఒకరు. అంతే, నేను ఒకటి అంత వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఇది అంతటి కారణం సద్గురు సాయిబాబా, భగవంతుడు, వాళ్ళ అండలేందే మనకి ఏం సాధించలేము సార్. మంచి డివోషనల్ సార్ మీరు. నేను సాయిబాబా భక్తుడిని అండి. ఓకే. సద్గురువుగా. ఓకే. నాకు వెంకటేశ్వర స్వామి దేవుడు. అట్లా ఇద్దరి మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఓకే.
సార్ ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సార్? ఒక 250 పైనే చేస్తుంటాను. 250 పైన. ఉమ్, అండ్ సార్ మీ వాయిస్ ఉమ్. ఇప్పటికీ బేస్ కానీ అది వింటూ ఉంటే అరే మా ఎట్లా వస్తుంది సార్ అసలు అనిపిస్తుంది సార్. అంటే వాయిస్ కొన్ని వేషాలకి బాగా సూట్ అయ్యింది నాకు మ్మ్. అనేది. అంటే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఆడిషన్ ఆర్టిస్ట్ని. మ్మ్. అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగల్లో ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయిందని చాలామంది మ్మ్. చెప్పారు. అది బాగా బాగా మంచి పేరు వచ్చిందండి. ఓకే. విశ్వనాథ్ సత్యనారాయణ ఇవన్నీ ఉగాది, యా. ధర్మచక్రం నాయుడు గారి సినిమా, అది రామానాయుడు గారి సినిమా. ఆ. ధర్మచక్రం చాలా మంచి క్యారెక్టర్ అతను. సార్ ఎన్నో ఎన్నో షీల్డ్స్ కానీ మీరు సాధించిన అవార్డ్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటేనే రే ఇందులో కనీసం ఒక పావు వంతైనా కానీ మాలాంటి వాళ్ళం మేము సాధిస్తే చాలా బాగుంటుందని కూడా అనిపించేలా ఉంది సార్. మీకు పావు వంతు కాదు, 100% సాధించేంత వయసు ఉంది ఇంకా మీకు. కానీ ఇది సాధిస్తారు. మీ బ్లెస్సింగ్ సార్. ఆ జీల్స్ ఉండాలి నిజం. మనం చేయాలి, ఏదన్నా తాపత్రయం ఉండాలి, దాని మీద కృషి చేస్తే అందరికీ వస్తుందండి. అందులో ఇదేం గొప్ప విషయం ఏం కాదు, ఇది అందరూ సాధిస్తారు.